సూర్యాపేట నుంచి హైదరాబాద్కి వెళ్తున్నాము ఒక చిన్న ఫంక్షన్కి. పెద్దది కాదు, చిన్న ఫంక్షన్. ఓన్లీ అంటే మా ఫ్రెండ్ సెకండ్ సిస్టర్ది వాళ్ళ పాపది అన్నప్రాసన, దానికి వెళ్తున్నాము. వాళ్ళు అక్క వాళ్ళ అత్తగారు మామగారు వాళ్ళ తరఫు, మళ్ళీ మేము. అందుకని చిన్న ఫంక్షన్, చింతలేని ఫంక్షన్కి వెళ్తున్నాము. మేము ఏ ఫంక్షన్కి వెళ్తున్నాము, అక్కడ ఏం జరిగింది, ఎలా జరిగింది, ఆ వీడియో అంతా నేను మీకు రేపటి వీడియో సన్నివేశాలను తీసి రేపటి వీడియోలో పెడతాను అన్నమాట. ఎందుకు నవ్విస్తారు చెప్పండి? పాప ఏడ్చింది, పాప నీళ్ళు తాగింది. పాప నీళ్ళు తాగుతుంది కదా రేపటి నుంచి. రేపటి నుంచే పాప నీళ్ళు తాగుతుంది, ఆమె తింటది, నీళ్ళు తాగుతుంది అనమాట. ఆమంటే మ్యాంగో, అన్నారంటే దానిమ్మ. ఇంకేంటి చెప్పు. ఇదిగోండి మా కోతి, చిన్న కోతి, ఎప్పుడు మీకు వీడియోలలో కనపడుతుంటది. వాడేమో పెద్ద కోతి, వాడికి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, దాంట్లో ఫుల్ బిజీ అయిపోయాడు. ఏ చిచ్చి కాదు, మీరు చాలా మంచి కోతి అనమాట. మీరెంగు కోతి అనమాట. ఇంకా మాట్లాడండి విష్ణు. ఏం చేస్తున్నావురా? అందరు మాట్లాడండి. మీకు ఎలా అనిపిస్తుంది ఇలా? నా పేరు కృష్ణ, నేను చదువుకున్నా. అలా కాదండి, నేను అడిగేది ఏంటంటే మీకు ఈ ట్రిప్ ఎలా ఉంది? ఎంజాయ్ చేస్తున్నారా లేకపోతే బోర్ కొడుతుందా? ట్రిప్ లాగా ఉంది కళ్ళు పడుతున్నాయి. ఇన్ని దౌర్భాగ్యాలు ఉన్నాయి. నువ్వు చెప్పు విష్ణు, ఏదో అంటున్నావు. ట్రిప్ లాగా ఉంది గైస్. నేను ట్రంప్ లాగా ఉంది అనుకుంటున్నా. ట్రిప్ లాగానే ఉంటది. అంటే ఎంజాయ్ ట్రిప్ అనుకుంటున్నావా లేకపోతే బోరింగ్ ట్రిప్ అనుకుంటున్నావా? కార్లో పోయి ట్రిప్ ఓవర్ చేయకు. నేను కార్లో పోయి ట్రిప్ అని అడగట్లే, ఎంజాయ్ చేస్తున్నావా ఈ ట్రిప్ లో? చూడండి గైస్, మా పిన్ని మాట్లాడి మా బాబాయ్ చెప్పండి. ఈ ట్రిప్ ఎంత ఎంజాయ్ చేస్తున్నావు అంటే లీటర్ థమ్స్అప్ కొనుక్కొని 10 మంది అవుతున్నాం. యాక్చువల్లీ ఇందులో మేము 5గురం ఉన్నాము, ఇంకొక కార్లో 5గురు ఉన్నారు. మొత్తం 2 కార్లలో వెళ్తున్నాం. అందుకని మా వారు అలా హైదరాబాద్ విత్ గోరింటాకుతో వెళ్తున్నాం. మర్చిపోయారు. అది కూడా రైటే. హైదరాబాద్ అక్కడ గోరింటాకుతో అంటే ఎక్కడ గోరింటాకు దొరకదేమో అన్నట్టు పూర్తిగా దగ్గర కోసుకొని మరీ బయలుదేరారు. అవునండి, పొద్దున్నే శుభ్రంగా కడిగిన కార్ని డస్ట్ ఉంటే క్లీన్ చేసిన, వీళ్ళు పెంట చేస్తున్నారు కార్ అంతా. చాలా కష్టపడ్డారండి. అందుకని మీ కష్టానికి ప్రతిఫలం ఉండాలి కదండి. ఇదిగోండి గోరింటాకు. పొద్దున్నే లేచి మోహన్ కూడా బయలుదేరినట్టు తెగ స్పీడ్ వస్తుంది వెనకాల కారు. మా ఆయనది అంటే బాబు మనకు వచ్చింది అంత. యాక్చువల్లీ లోకల్లో డ్రైవ్ చేసేవారు, సూర్యాపేట నుంచి పిల్లల మరి అలా అంతవరకే అనమాట. ఇంత లాంగ్ ట్రిప్ అయితే ఎన్నడూ చెయ్యలేదు తను. ఇదే ఫస్ట్ టైం. మా సబ్స్క్రైబర్స్ కి మాత్రం ఇదే ఫస్ట్ కదా మీకు మిమ్మల్ని చూయించడం, మీ డ్రైవింగ్ చూయించడం. ఎందుకు ఇదెందుకు దరిద్రం? ఏం కాదు, మస్తు డ్రైవ్ చేస్తున్నారు. నీకేంటండి సూపర్ కింగ్. ఓకే విష్ణు, ఏం చేస్తున్నారా? వీడు ఎట్లా అంటే స్కూల్ ఉన్నప్పుడు స్కూల్కి వెళ్ళి వచ్చేది, సాయంత్రం పూట హోంవర్క్ చేయండి రా నాయన అంటే సెల్ పట్టుకొని రీల్స్ చేసేది. గేమ్ ఆడుకుంటూ రీల్స్ అంటే ఏదో పాటలకు ఏదో రీల్స్ కాదని చేసేది. వాడు చేసేది మొత్తం ఫ్రీ ఫైర్, మైండ్ క్రాఫ్ట్ ఆడాలంటే మైండ్ ఉన్నోళ్ళు ఆడాలి కదా, వాడికి లేదు. మరి ఏందో ఎందుకు ఆడుతుండో కూడా అర్థం కావట్లేదు.
ఇక హాలిడేస్ వచ్చినప్పటి నుంచి ఈ కోత ఏం చేస్తుంది, సెల్ పట్టుకుంటుంది, ఏదో రీల్ చేస్తుంది, పెడుతుంది. దానికి నచ్చిన ఒక్క రోజే అది 20-25 రీల్స్ చేసింది. అన్ని అప్లోడ్ చేయడాలి, కానీ ఒక్క వ్యూస్ లేవు. ఉన్నాయా అనే వ్యూస్? లైక్ మా పిన్ని వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నాయా? ఒక వీడియోకి ఆ సాంగ్ కి 20 views. ఓన్లీ 20 views గైస్. మా పిల్ల అని పెడతామన్నమాట. అంటే నేను రోజుకు 20-25 చెయ్య. నాకు నచ్చితేనే నేను వీడియో చేస్తా, రీల్ చేస్తా. అంటే మా పిన్ని నా కాబట్టి మా ఛానల్లో పిన్నికి 6.6K సబ్స్క్రైబర్స్ గైస్. అండ్ అంతే చేసి 10K చేయండి. అండ్ అంతే సపోర్ట్ చేసి 100K చేయండి. నీ విష్ ఓకే అవ్వాలని కోరుకుంటున్నా విష్ణు. నీకు మరి గిఫ్ట్ ఇస్తాను. మరి ఒక హైలైట్ విషయం ఏంటంటే చెప్పండి. యాక్చువల్గా మేము ఇంకో కొత్త ఛానల్ స్టార్ట్ చేయబోతున్నాం త్వరలో. ఎస్ రైట్. ఆ ఛానల్ కూడా జర క్లిక్ చేసి అది కూడా నేను యాక్చువల్లీ మీకు ఒక గుడ్ న్యూస్ అని, ఒక సర్ప్రైజ్ న్యూస్ అని చెప్దాం అనుకున్నా. ఆల్రెడీ మా ఆయన రివీల్ చేసేసాడు అనమాట. చప్పట్లు కొట్టాలి అందరం. మీకు ఇంకో విషయం ఏంటంటే పక్కన ఉన్న ఇంట్లో ఉండే పక్కన ఇంట్లో ఉండే మాకే తెలియదు గైస్. అద్భుతాన్ని ఎవడు కనిపెట్టలేదు. ఈ మిరాకిల్ మామూలు miracle కాదు. బ్యూటిఫుల్ మిరాకిల్. అసలు ఇక్కడ కానీ విని ఎరుగని మాటలు అన్నావు విష్ణు. ఉన్నది బిగినాం కానీ కొత్తది బిగుతాం ఇంకా. యాక్చువల్లీ ఇప్పుడు కొన్ని యూట్యూబ్ ఛానల్స్ హ్యాక్ అవుతున్నాయి. ఆ ఛానల్ ఎలా ఉంటదంటే కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఛానల్ ఉంటుంది. ఒక భార్య భర్తలు పిల్లల మధ్యలో ఉన్న జరిగే సంభాషణలు, అంటే అలాగే వాళ్ళ మధ్యలో జరిగే గొడవలు, సర్ప్రైజులు, ఇలా రకరకాలుగా అనుకోవచ్చు. మేబీ ఇట్ రిలీ సూన్. త్వరలో మీ అందరికి ముందు తీసుకొస్తాం. ఇలానే సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. మమ్మల్ని ఈ ఛానల్ని ఎలా సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఎంత ఆదరించారో ఆ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని గుడ్డలు పెట్టుకొని పోతుండే వాడు ఏం చేస్తున్నవాడికి ఎండకి. మమ్మల్ని అది కూడా సపోర్ట్ చేయండి. ఆ ఛానల్ని కూడా మీరు సపోర్ట్ చేయండి. పైకి లేపండి, పైకి చెప్పుకుంటాం తప్పకుండా. పైకి లేపి మాత్రం కింద పడేయకండి మమ్మల్ని. అవసరం ఎవడప్పుడు యాక్ట్ చేస్తాడు పీడాపతి. యాక్చువల్లీ మేము ఇంకో ఛానల్ పెట్టాలనుకున్నది కూడా ఇందుకే అనమాట. హ్యాక్ అయిపోయింది అనమాట. అది కూడా మా హస్బెండ్ ఛానలే హ్యాక్ చేసేసారు. పాపం తను చాలా తనకి చాలా సబ్స్క్రైబర్స్ ఉన్నారనమాట. 8-9-10,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు తనకి. 10 అదే క్లారిటీ చెప్పా అనమాట. 10,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారనమాట తనకి. హ్యాక్ అయిపోయింది తనది. అందుకనే ఇక మళ్ళీ కొత్త ఛానల్ ఇది కూడా నాది కూడా ఇంకా సబ్స్క్రైబర్స్ పెరుగుతుంటే హ్యాక్ అయిపోతుంది భయమేసి మా ఆయనకు చాలా ఇట్లాంటివన్నీ చాలా ఉంటాయండి. కనిపిస్తే మీకు అంత కామ్గా ఏదో కనిపించేంత మంచోడు కాదు మా ఆయన. నెక్స్ట్ ఛానల్లో మీకు అన్ని అలాగే కనిపిస్తుంటాయి. మా ఆయనలో చూస్తారుగా చూస్తారు మీరు మా ఇద్దరి అంటే మేము ఎలా ఉంటామో అదంతా మేము చూపిస్తాం అనమాట. నెక్స్ట్ కొత్త ఛానల్ చూపిస్తాం. ఎట్లుంటదంటే మామూలు విషయం కాదు. సబ్స్క్రైబ్ కూడా చేసుకోరండి వాళ్ళు. మీరు అట్లా గర్జన అని చెప్తే నవ్వి కడుపు ఉబ్బిపోవాలి. ఫుల్లీ ఎంటర్టైన్మెంట్ ఛానల్ అది. భయంకరం అసలు, చెమటలు పడతాయి. యూట్యూబ్ లో ఇప్పటి వరకు మీరు అట్లాంటి ఛానల్ చూసి ఉండకపోవచ్చు బహుశా. ఎందుకంటే సాధారణంగా భార్యాభర్తల మధ్య గొడవ అంటే నోటితో తిట్టుకుంటారు, చేతులతో కొట్టుకుంటారు. మేము అట్లా కాదు. ఇంతలా కర్రలు పెట్టి కొట్టుకోవడం, రక్తాలు కారాలి ఇట్లా. ఇవన్నీ అబద్ధాలు. మేము యాక్చువల్లీ ఎక్కువ గొడవ పడము అనమాట. మామూలుగా అనుకుంటాం మాటలు. చూడండి మా ఫాదర్ కనిపిస్తాడు. తను మా నాన్న ఇంకొక కార్లో ఉన్నాడు. ఓకే
హాయ్ చెప్పినాను మా సబ్స్క్రైబర్స్ కి. అగో వాళ్ళు పిలుస్తారు ఇంకా కార్ కనిపిస్తుంది కదా, అది మాదే, మేము అన్నమాట. అదే ఏమైంది? తను మా అక్క. ఓయ్ అక్క హాయ్ చెప్పు. ఏం మాట్లాడకుండా సైలెంట్ కూర్చుంది మరిది గారు. కొంచెం అయిన తర్వాత మళ్ళీ బాగు చేస్తాం మంచి ఎదిగా. ఓకే అండి, ఇప్పుడు ముంజకాయలు తినడానికి వచ్చినాము. ముంజకాయలు వీడియో తీయాలి. ఆ వీడియో తీయాలంటే మీరు బంద్ చేయాలి. ఫ్రంట్ కెమెరా వెనక్కి కెమెరా పెట్టాలి. మళ్ళీ అవి కూడా పెట్టాలి. మళ్ళీ ఇంకో కెమెరా లేదు మాకు. మేము అసలే తక్కువ బంద్ చేసి మళ్ళీ కలుద్దాం 2 నిమిషాలు. అయ్యో ఇదిగోండి ముంజలు. అవు మేము అందరం ముంజలు తింటున్నాము. ఇవి కొంచెం ముదురుగా ఉన్నాయి, తీయగా కూడా ఉన్నాయి అన్నమాట. ఎందుకు ఫేస్ ఎందుకు అట్లా పెట్టిర్రు చెప్పు. ముదురుగా ఉన్నాయి, తీయగా ఉన్నాయి, వగరు ఉన్నాయి. దానికి ఇంత మందం తూలు ఉన్నది. అదేమో 100 రూపాయల డజన్ అన్నది, 120 అన్నది. మా ఆయన ఇయ్యలేక తిట్టి నన్ను. నేను ఎందుకు చెప్పుతాను బాగా. సరే మరి అయిపోయింది. ఓపిక. సరే ఉంటా. మళ్ళీ హైదరాబాద్లో చూద్దాం. మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని ఇలాగే సబ్స్క్రైబ్ చేస్తూ గంట బిల్లని కొట్టేసి నా ఛానల్ని ఇలాగే ఆదరించండి. లైక్ చేయి, షేర్ చేయి, కామెంట్ పెట్టు. షేర్ చేయి. షేర్ చేయండి. ఓకే మై లవ్లీ సబ్స్క్రైబర్స్, బాయ్ బాయ్. బాయ్ చెప్పిరా. అయిపోయింది, ఆల్రెడీ అయిపోయింది. బంద్ చేయి.